ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో ఏంటి అంటే నార్మల్ గా నేను షాపింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా, ఇది కొంచెం స్పెషల్ అన్నమాట. బికాజ్ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ తో అయితే ఉంటాయి. ఈ వీడియోలో చాలా యూనిక్ గా ఉండే కొన్ని ఐటమ్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇవి మాక్సిమం అన్ని ప్లేసెస్ లో అయితే దొరకవు. చాలా అంటే చాలా బాగుంటది. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి గైస్. ఇది ఎక్కడ అంటే అరకులో. ఇక్కడ ఈ వీళ్ళు సెల్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఈ ఐటమ్స్ అన్ని కూడా చాలా నేచురల్ గా అనిపిస్తాయి అన్నమాట. ఇది చూడండి, యాక్చువల్ గా పర్స్, యాక్చువల్ గా ఇది వుడ్ తో అయితే ప్రిపేర్ చేశారు. ఇందులోనే ఇంకా వేరియస్ ప్రింట్స్ వచ్చి అలా అయితే చేశారు. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్, కొన్ని వుడెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవేంటి అంటే గాజు బ్యాంగిల్స్, అంటే ఏంటంటే మట్టి బ్యాంగిల్స్ అంటారు కదా, సో అవి ఉన్నాయి. ఇంకా ఫర్దర్ గా అయితే చూపిస్తాను. కీ చైన్స్ కూడా, ఇవన్నీ కూడా నేచురల్ ఐటమ్స్. చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా అయితే అనిపించాయి. ఇది చూడండి, కోంబ్, వుడెన్ కోంబ్. ఇవన్నీ నీమ్ తో అలా కొన్ని వుడ్స్ ఉంటాయి కదా, సో వాటితో అయితే చేశారు. చిన్న చిన్న స్పూన్స్, కీ చైన్స్, పర్సెస్ అండ్ బ్యాంగిల్స్ కూడా వుడెన్ వి చేశారు. నేనైతే ఫర్దర్ గా చూపిస్తాను. త్రిబుల్ మూవీలో ఎన్టీఆర్ అయితే చేస్తారు కదా బ్యాంగిల్స్, సో అలాంటి బ్యాంగిల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవైతే నార్మల్ గానే ఉన్నాయి మిర్రర్స్. ఇవి నార్మల్ స్ట్రీట్ షాపింగ్ లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ మీరు స్ట్రీట్ షాపింగ్ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఛానల్లో చాలానే చేశాను. ఎన్టీఆర్ చేశారని చెప్పాను కదా, సో ఇలా అయితే ఉంటాయి. ఆ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ ఒకటే, సేమ్ అదే ప్రాసెస్ లో అయితే వీళ్ళు కూడా చేశారంట. ఇప్పుడు మీకు ఒకటి చూపించిన, ఇదేంటనుకుంటున్నారా? కెలెడిస్కోప్. బొమ్మరిల్లు మూవీలో జెనిలియా యూజ్ చేస్తుంది కదా, అదనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇది. మీరు కూడా చూడండి లోపల ఏముంది అనేది. చూసారా ఏముందో? ఇలా అయితే ఉంటది కెలెడిస్కోప్. సో అండ్ దట్టు పింక్ కలర్ లో ఉంది కాబట్టి ఇంకా అట్రాక్టివ్ గా అయితే అనిపించింది. అండ్ ఆల్సో బ్రాస్లెట్స్, ఇవన్నీ కూడా కొన్ని పెరల్స్ తో అలానే కొన్ని రాళ్లతో అయితే చేశారు. అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇలా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఉన్నాయి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే నార్మల్ గానే అనిపించాయి, కానీ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఊళ్ళతో చేశారు. చూడండి మీరు, గొంసంచులు అంటారు కదా, సో అలా అయితే కొన్ని అయితే చేశారు. అండ్ చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో కలర్స్ గానీ అండ్ వెరైటీస్ గానీ ఎక్కువగా ఉన్నాయి. సో మీరైతే చూడండి. నెక్స్ట్ ఇవేంటి పప్పీస్ అనుకుంటున్నారా? పప్పీస్ అయితే కాదు, ఇవి కూడా హ్యాండ్ బ్యాగ్సే. ఇవైతే ఇంపోర్టెడ్ అని చెప్పారు. కొన్ని అయితే మీకు చూపించాను కదా ముందు స్టార్టింగ్ లో, అవన్నీ కూడా అయితే వీళ్ళు హ్యాండ్ మేడ్ చేసి అయితే వీళ్ళు ఇక్కడ పెట్టారు, అమ్ముతున్నారు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, టోట్ బ్యాగ్స్. వీటిపైన వీళ్ళ ట్రెడిషన్ తో అయితే ఉండి కొన్ని ప్రింట్స్ అయితే వేశారు. సో గాయస్, మీరైతే ఇక్కడ కలెక్షన్ అనేది చూడండి ఎంత ఎక్కువగా ఉందో. కొంచెం వెస్ట్రన్ టైప్ లో కూడా ఉన్నాయి, అలానే పాత కాలంలో యూజ్ చేస్తాం కదా అలాంటివి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇవి వింటర్ లో యూజ్ చేయడానికి అయితే బాగుంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ గవ్వలు ఉంటాయి కదా, గవ్వలతో అయితే ఇలా నెక్ సెట్స్, నెక్ పీసెస్ అయితే చేశారు. అండ్ కొన్ని సిల్వర్ వి నార్మల్ గా ఉంటాయి కదా, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. ఇవి మాక్సిమం మనకి తెలిసినవి అన్ని కూడా అయితే వీళ్ళైతే ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ ఇవి చిన్ని బుట్టలు ఇలా అయితే ఉన్నాయి. అండ్ మీకు వుడెన్ బ్యాంగిల్స్ చూపిస్తానన్నాను కదా, ఇవైతే వీళ్ళు హ్యాండ్ మేడ్. ఇవి చూడండి, ఇవన్నీ వుడెన్ బ్యాంగిల్సే. ప్రింట్స్ అన్ని కూడా వీళ్ళే అయితే చేశారు. అండ్ బ్యాంగిల్స్ కూడా వీళ్ళే చేశారు. ఇవి కూడా కలర్స్ తో అయితే వచ్చాయి, బట్ ఇవి కూడా వుడెన్ బ్యాంగిల్సే. అరకులో ఇది ఎక్కడ అంటే మ్యూజియం ఉంటది కదా, మ్యూజియం లోపల మాక్సిమం అన్ని కూడా ఉంటాయి. అండ్ ఈ షాపింగ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే, మనకి నార్మల్ గా స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా, అలాగే కొన్ని స్టాల్స్ లాగా అయితే ఉంటాయి, లైన్ గా అయితే ఉంటాయి. వీటిలో అయితే ఇలా ఉన్నాయి, మీరైతే చూడండి. కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్, నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్. అండ్ ఆల్సో కీ చైన్స్ లో కూడా వీళ్ళ సాంప్రదాయం ప్రకారం యూజ్ చేసే కొన్ని కీ చైన్స్ ఉంటాయి, వుడెన్ తో అయితే చేసి ఉంటాయి. మొత్తం అయితే రాళ్లతో చెక్కలు ఉంటాయి కదా, నార్మల్ గా వుడెన్స్ ఇలా అయితే చేసి పెట్టారు. డిఫరెంట్ గా అనిపించింది. ఫస్ట్ టైం చూసేసరికి ఎక్సైట్మెంట్ అయితే బాగా పెరిగిపోయింది. ఇక్కడ చూడండి, ఇదే నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా వుడెన్ కీ చైన్స్ అన్నమాట.
నెక్స్ట్ మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా బొంగరాలతో ఆడుకున్నారా? ఇవి బొంగరాలు. సో ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి. అదొక టైప్, ఇదొక టైప్. ఇంకొకటి చూపిస్తాను. ఇదైతే సింపుల్ గా ఉంది. సో ఇవన్నీ కూడా బొంగరాలు, చెక్క బొంగరాలు వీళ్ళే అయితే చేశారంట. అండ్ ఇంకా కొండపల్లిలో కొయ్య బొమ్మలు ఫేమస్ కదా, అలానే ఇక్కడ వీళ్ళు కూడా మొత్తం వుడ్ తో అయితే బొమ్మలు చేసి పెట్టారు. చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయో. షోకేస్ పీసెస్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ ఆంజనేయ స్వామి, ఇంకా వెంకటేశ్వర స్వామి, కన్నయ్య, ఇలా అందరు దేవుళ్ళు పిక్స్ తో, ఐ మీన్ స్టాచ్యూస్ తో పాటు ఇంకా కొన్ని కొన్ని నార్మల్ గా ఉంటాయి కదా, అలా చేశారు. అక్కడ చూడండి డైనింగ్ టేబుల్ అయితే ఉంది. సో ఇలా ఇలా వీళ్ళైతే ప్రిపేర్ చేశారు. ఇవన్నీ కూడా షోకేస్ పీసెస్ అన్నమాట. అండ్ ఇంకా చెక్కతోనే రాయల్ ఎన్ఫీల్డ్ బండి అయితే చేశారు. ఎంత బాగా చేశారు కదా, నాకైతే బాగా క్యూట్ అనిపించింది. అండ్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని కూచిపూడి స్టిల్స్ లో అయితే పెట్టి ఇలా బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇవన్నీ కూడా. సో అందుకే నాలో ఎక్సైట్మెంట్ అనేది ఎక్కువగా అనిపించింది. అండ్ ఇంకా మనం షోకేస్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కొన్ని గాజుతో ఉన్నాయి, కొన్ని చెక్కతో, ఐ మీన్ వుడ్ తో అయితే చేసి ఉన్నాయి. ఇక్కడ మీకు అవన్నీ చూపిస్తున్నాను. నార్మల్ గా ఈ చెక్కతో చేసిన బొమ్మలు కొండపల్లిలో ఫేమస్ అని అయితే విన్నాను, బట్ నేనైతే చూడలేదు, ఇక్కడే చూసాను. ఇవేంటి అనుకుంటున్నారా? కుంకుమ పెట్టుకోవడానికి పూర్వకాలంలో అయితే ఇలాంటివి అయితే వాడేవాళ్ళంట. కుంకుమ, పసుపు ఇలా అయితే పెట్టుకునేవారు. ఇవి కుంకుమ బర్ని అని అంటారు. ఇవన్నీ కూడా వుడ్ తో చేసినవే. సో అందుకే ఏమో ఇంత బాగున్నాయి, చూడడానికి చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ వాళ్ళైతే ఇవే యూజ్ చేస్తారంట. చాలా బాగున్నాయి. సో మనం కూడా అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా షోకేస్ పీసెస్ ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా చెక్క బొమ్మలే. అండ్ ఇలా గడియారాలు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ఒక్క షాపే కాదు, లైన్ గా అయితే షాప్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. బట్ కాస్ట్ వచ్చేసి అన్నిటి దగ్గర సేమే ఉంది, మీడియం గా అయితే ఉంది. ఇదేంటి అనుకుంటున్నారా? విసిన్కర్ర, గాలి కోసం యూజ్ చేయడానికి ఇది విసిన్కర్ర. అండ్ ఇదన్నమాట వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అరకులో మ్యూజియం వీడియో కూడా చేశాను, ఫర్దర్ గా అయితే అప్లోడ్ చేస్తాను. అరకు అనేది మీకు ఎంత మందికి ఇష్టమో కమెంట్ చేయండి. జర్నీ అనేది కూడా చాలా బాగుంటది. సో మీరైతే కమెంట్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.